శ్రీయై నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమః. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు శుభోదయం. అసలు జ్యోతిష్యం నేర్పే గురువులు ఎలా ఉండాలి అని మనకు పూర్వీకులు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మీకు చెప్తాను. అద్వేషి నిత్య సంతుష్ట గణితాగమ పారగ ముహూర్తగుణ దోషజ్ఞో వాగ్మి కుశల బుద్ధిమాన్ శాంతశ్చామృతవాక్సౌమ్య త్రికాలజ్ఞో జితేంద్రియ నిత్యకర్మ రతో యో వై సదైవజ్ఞ ప్రకీర్తిత. అంటే ఏమిటి అంటే, అద్వేషి అంటే ద్వేష స్వభావం లేకుండా ఉండాలి, జీవితాన్ని ప్రతినిత్యం సంతోషంతో గడిపేవాడై ఉండాలి, గణిత శాస్త్రంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి, ముహూర్తం యొక్క గుణదోషములను తెలిసిన వాడై ఉండాలి. అంటే సమయంపై మంచి అవగాహన కలిగి ఉన్నవాడు ఉండాలి, మంచి సంభాషణ నైపుణ్యం కలిగినటువంటి వాడుగా ఉండాలి, సూక్ష్మ బుద్ధి కలవాడుగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండాలి, ఎదుటివారిని నొప్పించక మృదువైన సంభాషణ చాతుర్యం కలిగి ఉండాలి, భూత భవిష్యత్ వర్తమానములపైన మంచి అవగాహన కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, వారికి నిర్దేశించిన నిత్యకర్మలను ప్రతినిత్యం ఆచరిస్తున్నవాడై ఉండాలి. ఇటువంటి సత్సాంప్రదాయము నిరంతరం ఆచరిస్తూ జ్యోతిష్యం అభ్యసించే వారిని జ్యోతిష్య శాస్త్ర అధిదేవత అయినటువంటి ఆ వాగ్దేవి అన్ని రకాలుగా కాపాడుతుంది. అంటే ఒక జ్యోతిష్యము 3 రోజుల్లో వచ్చేది కాదు కనుక 2-3 సంవత్సరాలు సాధన చేస్తే కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది కొంతవరకు నేర్చుకోవచ్చు. అది కూడా దాన్ని సాధన చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే వస్తుంది కనుక గురువును బాగా గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మంచి జ్యోతిష్యులు కావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని గ్రహించండి. గురువులు ఈ విధంగా ఉండాలి, శిష్యులు కూడా అదే విధంగా ఉండాలి. నిత్యకర్మ ప్రతిరోజు కూడా ఏదో దేవతా ఉపాసన చేస్తూ సత్య ప్రవర్తనలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన వాక్యం కూడా సత్యమవుతుంది. జయ శ్రీకృష్ణ.